చాలా హాస్యాస్పదంగా ఉంటుంది డీజేటీ గారు రాసిన ట్వీట్. ఇరానీ నెగోషియేటర్స్ అంటే చాలా డిఫరెంట్ అండ్ స్ట్రేంజ్. వాళ్ళు మమ్మల్ని అడుక్కుంటున్నారు ఒక డీల్ చేయమని చెప్పి, కానీ వెనక నుంచి వచ్చి లేదు లేదు లేదని వేస్తున్నారు. ఈ అడుక్కునే ప్రక్రియ వాళ్ళు చేయాల్సింది, ఎందుకంటే దే హ్యావ్ జీరో ఛాన్స్ ఆఫ్ వినింగ్. దేర్ మిలిటరీ ఇస్ ఆబ్లిటరేటెడ్. వన్స్ అది జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూసేదే లేదు ప్రెసిడెంట్ డీజేటీ. ఈ ట్వీట్ అని ప్రస్తుతానికి ఎందుకు వేశారంటే, ఈయన 15 పాయింట్ ప్రపోజల్ పెట్టారు కదా, పాకిస్తాన్ ని మధ్యవర్తిగా పెట్టి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేయాలి, ఆబ్లిటరేట్ చేసేయాలి, ఇస్ఫహాన్, నతాన్స్, ఫార్దో ఈ 3 లొకేషన్స్ లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్లు కూల్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే 450 grams ఆఫ్ ఎంరిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఐఏఏకి ఇచ్చేయాలి, ఇలా అని చెప్పి ఇరాన్ ని కంప్లీట్ గా డౌన్ చేసేలాగే ఉన్నాయి కండిషన్స్. ట్రంప్ గారిని ట్రోల్ చేస్తూ రెస్పాన్స్ ఇచ్చారు. మా ఆయుధాలు, మా మిజైల్స్ గురించి ఎంత ఉండాలో చెప్పడానికి మీరెవరు, మేము డిఫెన్స్ ఆడాలి, అఫెన్స్ ఆడాలి అని చెప్పి ప్రస్తుతం ఉండే ఈ అగ్రెషన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఆపేసేయండి. మీరు టక్కన ఆపాలి. మేము ఒక లెజిటిమేట్ స్టేట్ యాక్టర్ లో ఉండాలి. వీ డోంట్ వాంట్ బి ఎ టార్గెట్ అనేది ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మాకు ఫ్యూచర్ లో దాడి చేయమని చెప్పి మీరు మాకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలి, మాటల్లో చెప్పడం కాదు. ఇప్పుడు వరకు మీరు మాకు ఎంతైతే మీరు నష్టం కలిగించారో దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ మనీ ఇరాన్ కి రావాలి. ఇవాళ స్టేట్ ఆఫ్ హార్మూజ్ కి మాకే కంట్రోల్ ఉంటుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడే మీరు దాడి చేయకుండా ఉండడానికి మా దగ్గర ఒక లెవరేజ్ ఉందని చెప్పి మీరు భావిస్తారని చెప్పి మేము అనుకుంటాం. ఇది ఖచ్చితంగా అమెరికా ఒప్పుకోదు, ఎందుకంటే ఒప్పుకుంటే ఓడిపోయినట్టే. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి స్వామి. డన్.